ఇన్నొద్దులంటే బడికోయే చిన్నపిల్లగానికి ఒక పలక ఇంత బల్ప ముక్కిస్తే ఆడికి అదే చాలు ముడుచుకుంటూ పోదురు. ఆలు ఈలు దిద్ది ఒకటే తరగతికి వచ్చినా మళ్ళీ అదే పలక మీద నేర్పిద్దురు. రెండో తరగతికి వస్తే గప్పుడు ఇంత తెల్ల బస్తా చింపి చిన్న బ్యాగ్ కుట్టిద్దురు. అందులో పలక తెలుగు వాచకం ఒయ్యి పెట్టుకొని బయటోళ్ళు. పెద్దగైతే ఉంటే ఒక్కొక్క ఒయ్యి పెరిగేది. కానీ ఇప్పటి పోరగాళ్ళ బుక్కులు చూస్తే అవి చదివేదందుక అమ్మేదందుకు తెచ్చిర్రా అని అనిపిస్తుంది. ప్రైవేట్ స్కూల్లో ఫీజులే కాదు బ్యాగులు కూడా బరువైతున్నాయి. అవునా, ఈ బ్యాగే మొయ్యలేక మావోడు ఈడికే బాలకార్మికుడంటే ఇంకింత మోతగోలా అని గుబులు పడేరు. ఈ మోత మమ్మీ డాడీల మీదనే, ఏం లేదులా ఒయ్యిల రేట్లు పెరుగుతున్నాయి. ఇప్పుడు 100 రూపాయలున్న బుక్కును ఇంకో 13 రూపాయలు పెట్టి కొనాలి. అన్ని పుస్తకాలు కొనే వరకు ఇప్పటికంటే ఇంకో 2-3 వేలు ఎక్కువనే కావచ్చు. మరి ప్రైవేట్ బడి అంటూకేనేనా? సర్కారు వాళ్ళు పంపినవి కాకుండా జీకే, సోషల్ వర్క్ అని, కంప్యూటర్ పుస్తకాలని, కాపీలని, అవ్వని ఇవ్వని ఒక బస్తా నిండటన్నుంటాయి. మళ్ళా ఇవి బయట దుకాణాల్లో దొరుకుతాయా అంటే ఈ స్కూళ్ళనే అమ్ముతారు. పేపర్ రేట్లు పెరిగి మాకేం మిగులుతలేదని అచ్చువోస్టోళ్ళు అడగంగానే రేట్లు పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చిండ్రు చదువుల శాఖ ఆఫీసర్లు. ఇక మళ్ళా తాపకు మీ పిల్లగాళ్ళకి స్కూల్ ఫీజులు కట్టి ఒయ్యిలు కొనిచ్చే వరకు తాతలు యాదికి రావాలి. పోని ఇంత ఖర్చు పెడితే పోరగాళ్ళకేమన్నా వస్తుందా అంటే ఇప్పుడు మా సత్తిగాడే చెప్పే 8వ తరగతికి 2వ క్లాస్ పోయే చక్కగా చదవరాదని. ఏం చదువులో ఏం ఫీజులో.